ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు వహీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో అత్యాధునిక ప్రమాణాలతో కూడిన నూతన రోడ్ బెటర్ను ఎమ్మెల్సీ బీటీ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వహీద్ హుస్సేన్ మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ అత్యాధునిక రోటోవేటర్ను రైతులకు అందిస్తున్నామని అన్నారు. కొత్త యాంత్రీకరణ పనిముట్లను రైతులకు అందిస్తూ వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా గత 40 సంవత్సరాల నుంచి రైతుల సేవలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న రోటోవేటర్లు వరికి మాత్రమే పనికొచ్చేవని, కానీ ప్రస్తుతం ఆవిష్కరించిన రోటోవేటర్ వరి మరియు మొక్కజొన్న రెండింటికి పనిచేస్తుందన్నారు. దీని ద్వారా రైతులు ఎంతో లబ్ధి చెందుతున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ నూతన యాంత్రీకరణ పరికరం తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సార్ వెయిట్ ఇక్కడ చూడండి సార్. మరి అందరూ కూర్చుంటే మన భారత్ ఆగ్రో ఎండి గారైనటువంటి శ్రీ వహీద్ హుస్సేన్ సార్ గారు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మనకు వచ్చినటువంటి అతిథుల్ని సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మా యొక్క సత్కారం భారత్ ఆగ్రో ఎండికి సన్మానం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరు నిలబడద్దు. ట్రాక్టర్ కంపెనీ ఏరియా మేనేజర్ అయినటువంటి శ్రీ శేషగిరిరావు సార్ని కూడా సత్కరించాల్సిందిగా శ్రీ వహీద్ సార్ గారిని కోరుతున్నాము. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏదైతే ఆవిష్కరణ జరగబోతుందో మరి మహీంద్రా ట్రాక్టర్ టీఎం గారైనటువంటి సాదిక్ సార్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భారత్ ఆగ్రో ఏజెన్సీస్ ఎండి గారైనటువంటి వైఎస్, అలాగే భారత్ ఆగ్రో ఇండస్ట్రీస్ అయినటువంటి ఎండి గారైనటువంటి నిషార్ సార్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు. ఈ దినం భారత్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ ఆధ్వర్యమున మేనేజింగ్ చైర్మన్ అయినటువంటి మా సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి వహీద్ హుస్సేన్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రపంచంలో నంబర్ 1 అయినటువంటి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి మరి రైతాంగానికి ఉపయోగపడే హార్వెస్టర్ నూతన ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి నా చేతుల మీదుగా అంటే డ్యూయల్, గతంలో మనం చూసింది ఏంటంటే ఓన్లీ వరికి మాత్రమే కొనుకొచ్చే హార్వెస్టర్ చూసాం. ఈరోజు ఆవిష్కరించినటువంటి నూతన ఆవిష్కరణ ఏంటంటే దీంట్లో మొక్కజొన్న కూడా వస్తుంది. మొక్కజొన్న అండ్ వరి సంబంధించినటువంటి నూతన హార్వెస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు పేరు పేరున భారత్ ఆగ్రో యజమానికి, మా సోదరునికి అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు కస్టమర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడంతా కూడా ప్రపంచం
అప్డేట్ అయిపోయింది. గతం మాదిరి మనం ఇబ్బంది పడేవాళ్ళం. ఎలాంటి ఇబ్బంది అంటే మనందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు. దీన్ని గమనించి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రైతాంగానికి ఉపయోగపడే ఈ యొక్క డ్యూయల్ హార్వెస్టర్ను రూపొందించడం చాలా సంతోషం. మరి దీన్ని ఉపయోగించుకొని ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో దానికి సంబంధించి భారత్ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గారు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. దీని కాస్ట్ 36 లక్షలు అయితే ఆయన దాదాపు 34,50,000కే ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అంటే దాదాపు 1.5 lakh తగ్గించడం జరిగింది. మరి ముఖ్యంగా కస్టమర్స్ ఎవరైనా అంత ఇన్వెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే దానికి సంబంధించినటువంటి లోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పాడు. అదేవిధంగా మరి వచ్చినటువంటి కస్టమర్ చాలామంది నేను గమనించింది ఏంటంటే ఈ ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా మరి ఇది విప్లవం రాబోతుంది అనిపిస్తుంది. ఎంతసేపు మనం వరకే పరిమితమై ఈ మధ్య కాలంలో మొక్కజొన్న కూడా చాలా ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఇది ఎక్స్పోర్ట్ కూడా అవుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ఈ హార్వెస్టర్ రైతులకు ఉపయోగపడుతుంది, కస్టమర్లకు ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా మినిమం 5 లక్షలతోనే డిపాజిట్ చేసి తీసుకోవచ్చు అనేసి కూడా యాజమాన్యం డిక్లేర్ చేయడం చూస్తుంటే చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని రైతాంగానికి ఉపయోగపడే విధంగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఎన్డీఏ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి రైతుల కోసం పరితపిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా సూపర్ 6 మనం చూసాం, హామీ కూడా నెరవేర్చడం జరిగింది. రైతాంగానికి సంబంధించినటువంటి అకౌంట్లు అందరూ కూడా 20,000 రూపాయలు కూడా వచ్చాయి. మరి త్వరలోనే మిగతా అమౌంట్ కూడా వస్తుంది. మరి ఇలాంటి నూతన ఆవిష్కరణ చేసినటువంటి ఈ కంపెనీకి సంబంధించి మరి ఇంకా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాన్ని అందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. దయవించి మీరందరూ కూడా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని మీరు మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ కంపెనీ ఈ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లలో గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో నంబర్ 1 పొజిషన్ను సుస్థిరంగా కొనసాగిస్తూ రైతుల అవసరాలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఈ ప్రోడక్ట్ని అవసరానికి అనుగుణంగా ఈ యాంత్రీకరణ పనిముట్లను తయారు చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది కోట్లాది మంది రైతు సోదరుల మన్ననలు పొందుతూ వస్తూ ఉంది. అలాగే భారత్ అగ్రో రైతుల సేవలో మేము నిమగ్నమై ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామంతో రైతులతోటి మేము ఈ రోజు వరకు కలిసి నడుస్తున్నాం. ఈ మారుతున్న ఈ అవసరాలను బట్టి యాంత్రీకరణ పనిముట్లను ఎప్పటికప్పుడు కొత్త యాంత్రీకరణ పనిముట్లను మేము రైతు సోదరులకు వాళ్ళకు అందిస్తూ వాళ్ళ యొక్క లాభాలను మనము రెట్టింపు స్థాయిలో తీసుకొచ్చేదానికి ప్రతిరోజు మేము నిమగ్నమై ఉన్నాం. అలాగే ఈరోజు గతంలో ఈ మహీంద్రా నోవో హార్వెస్టర్లు బల్కార్తో అనుసంధానం అయిబడినటువంటి మహీంద్రా నోవో కేవలము ఈ వరి కోతకు మాత్రమే పనికి వచ్చే విధంగా ఉండేవి. ఈరోజు మా కంపెనీ వాళ్ళు దాన్ని ఇంకా కొంత ముందుకు తీసుకెళ్తూ 2 క్రాపులు అంటే మొక్కజొన్నను కూడా ఈ హార్వెస్టింగ్ చేసేలా సపరేట్గా ఈ రాకెట్ కటర్ బార్ను ఆధునికపరిచి ఈరోజు ఈ నోవో బల్కార్ హార్వెస్టర్కు అనుసంధానం చేయబడింది. ఈరోజు ఈ యొక్క ఆవిష్కరణ మా రైతులు దాదాపు 300 మంది రైతుల సమక్షంలో ఈరోజు ఆవిష్కరణ చేయబడింది. మా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన గౌరవ ఎమ్మెల్సీ గారు బీటీ నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దాదాపు 300 మంది కస్టమర్లు ఇక్కడికి వచ్చి మా యొక్క యాంత్రీకరణ గురించి దాని యొక్క లాభాలను గురించి అందరూ తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులకి, తర్వాత మా యొక్క శ్రేయోభిలాషులకి, పెద్దలకి, తర్వాత మన ఈ జర్నలిస్టులకి, విలేకరులకు అందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా విలేకరులకు అందరికీ భారత్ అగ్రో ఏజెన్సీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున నేను కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వహీద్ హుస్సేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.